ఐపీఎల్ 2026లో కేకేఆర్ ప్లేయింగ్ 11 వీళ్ళే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కేకేఆర్ ఐపీఎల్ 2024లో టీం అంటే ఇదిరా అన్నట్టుగా ఉంది. కానీ ఐపీఎల్ 2025లో ఇదేం టీం రా నాయన, అసలు ఇది ఒక ప్లేయింగ్ 11 అన్నట్టుగా మారిపోయింది. ఇంకా 2025లో చూస్తే మినీ ఆప్షన్లోనే మెగా ఆప్షన్ అంత అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర. సో మ్యాటర్ ఏంటంటే అందరినీ వదిలేశారు. 64 crores వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇది మ్యాటర్, అంటే కొత్త టీంని ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఎల్ 2026కి కేకేఆర్ వాళ్ళ డ్రీమ్ ప్లేయింగ్ 11 ఎవరో నేను చెప్తాను వినండి. సో ట్విస్ట్లు గట్టిగానే ఉంటాయి మరి. సో ఓపెనర్స్గా రఘువంశీ అండ్ టీమ్ సీఫర్ట్ వీళ్ళిద్దరైతే చాలా ప్రాపర్గా ఉంటుంది. టీమ్ సీఫర్ట్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మెట్లో దుమ్ము దుమారం చేస్తూ దోలా తీర్చేస్తున్నాడు అపోజిషన్ టీంకి. అలాగా టీమ్ సీఫర్ట్ ఓపెనర్గా వస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకా రఘువంశీ అండ్ టీమ్ సీఫర్ట్ వీళ్ళిద్దరు వస్తే నా సామిరంగా అద్రిపోతుంది కేకేఆర్ వాళ్ళకి ఓపెనర్స్గా. ఎందుకంటే రఘువంశీ యంగ్ టాలెంట్, టీమ్ సీఫర్ట్ దూకుడు అండ్ వికెట్ కీపర్ కూడా. సో వీళ్ళిద్దరూ ఓపెనర్స్గా అద్దరు కొడతారు. ఇంకా వన్ డౌన్లో వెంకటేష్ అయ్యర్, ఎస్ నేను అనుకుంటున్నాను రైట్ టు ద మ్యాచ్ యూస్ చేసి వెంకటేష్ అయ్యర్ని కేకేఆర్ వాళ్ళే తీసుకుంటారు అని అనిపిస్తుంది. సో వన్ డౌన్లో వెంకటేష్ అయ్యర్ ప్రెజర్ని హ్యాండిల్ చేయగలడు, చాలా అద్భుతంగా ఆడగలడు. కానీ ఒక్క సీజన్ ఫెయిల్ అయినందుకు అతన్ని వదిలేస్తారా అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ని ఇప్పుడు వదిలేస్తేనే మళ్ళీ వెంకటేష్ అయ్యర్ని అన్ని కోట్లు ఇచ్చి 23 కోట్లు పైగా ఇచ్చి తీసుకోవడం కన్నా అతన్ని ఇప్పుడు వదిలేసి అతన్ని ఒక 10 crores లేక అంతకంటే తక్కువకో ఒకవేళ వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటే అప్పుడు ఎవరికి బెనిఫిట్? సో కేకేఆర్ వాళ్ళకి. అందుకనే వదిలేసి ఉంటారని నా అభిప్రాయం. సో వెంకటేష్ అయ్యర్ని మళ్ళీ కేకేఆర్ వాళ్ళే తీసుకుంటారు. అండ్ అలాగే క్యాప్టెన్గా చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో వెంకటేష్ అయ్యర్ని పక్కాగా తీసుకుంటారని అనిపిస్తుంది. ఇంకా అలాగే 4th ప్లేస్లో క్యామరన్ గ్రీన్ ఆల్రెడీ అద్రగొట్టేస్తున్నాడు. సో ఆల్రెడీ పిక్స్లో ఫామ్లో ఉన్నాడు. మనోడు అసలుకే ఆల్రౌండర్. సో ఇతను కనుక మిడిల్ ఆర్డర్లో వస్తే స్పిన్నర్స్నైనా అండ్ ఫాస్ట్ బౌలర్స్ అయినా స్లో బాల్స్ వేసినా ఏ బాల్ వేసినా అక్కడ స్టాండ్స్లోకి పంపించగల సత్తా ఉన్నాడు. అండ్ అలాగే క్యామరన్ గ్రీన్ కొన్ని సత్తా ఉంది కూడా కేకేఆర్ వాళ్ళకే ఫస్ట్. సో 4th ప్లేస్లో క్యామరన్ గ్రీన్. అండ్ 5th ప్లేస్లో రామన్ పోవెల్. ఇతను వెస్టిండీస్ హార్డ్ హిట్టర్, పవర్ హిట్టర్ అండ్ వెస్టిండీస్ తరఫున నాయకత్వం వహించిన స్కిల్స్ ఉన్నాయి అండ్ ఫినిష్ చేసిన స్కిల్స్ ఉన్నాయి. సో రామన్ పోవెల్ 5th ప్లేస్లో. ఇంకా 6th ప్లేస్లో ఫినిషియర్గా ఇద్దరుంటారు ఇక్కడ. 1 రింకు సింగ్, 2 రమన్దీప్ సింగ్. రింకు సింగ్ చాలా మ్యాచెస్ ఫినిష్ చేశాడు. ఏస్ దయాల్ బౌలింగ్లో ఎప్పుడైతే 5 6లు కొట్టాడో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఈ ప్రపంచానికి. ఆ తర్వాత టీమిండియా తరఫున అద్దరు కొడుతున్నాడు. సరిగ్గా ప్రాపర్గా ఫినిషర్ రోల్ రాలేదు. రసల్ వచ్చాడు, అతను ఆడాడు. సో రింకు సింగ్కి ప్రాపర్గా ఆడే ఛాన్సెస్ చాలా తక్కువగా వచ్చాయి. ఈవెన్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడం వల్ల ఇక్కడ రింకు సింగ్కి చాలా ఎఫెక్ట్ అయింది. సో తనకి ప్రాపర్గా అన్ని మ్యాచెస్ రాలేదు. ఇంకా ఇప్పుడు వచ్చింది 6th ప్లేస్లో రింకు సింగ్ ఫినిషర్గా. ఆ తర్వాత రమన్దీప్ సింగ్. తక్కువ బాల్స్ ఇచ్చినా ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయగలిగిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే, తక్కువ బాల్స్ ఇచ్చినా ఎక్కువ స్కోర్ని యాడ్ చేయగలిగిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది రమన్దీప్ సింగే. సో 7th ప్లేస్లో రమన్దీప్ సింగ్. ఇంకా 8th ప్లేస్లో సునీల్ నరైన్. సో మ్యాక్సిమం గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడైతే సునీల్ నరైన్ అద్దర కొట్టేశాడు. కానీ ఈ టైంలో కొంచెం ఫెయిల్ అవుతున్నాడు ఓపెనర్గా నెంబర్ ఆఫ్ మ్యాచెస్. సో నన్ను అడిగితే 8th ప్లేస్లోని సునీల్ నరైన్ని పంపించాలి, లేదంటే ఇంకా ఓపెనర్గానే పంపించే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సునీల్ నరైన్ని. ఇంకా 9th ప్లేస్లో హర్షిత్ రాణా. సో హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా చేయగలడు అండ్ బౌలింగ్ కూడా చేయగలడు. సో అతనైతే ప్రాపర్గా ఉంటుంది ఆల్రౌండర్ ప్లేస్లో. సో 9th ప్లేస్లో హర్షిత్ రాణా. ఇంకా 10th ప్లేస్లో వరుణ్ చక్రవర్తి. అండ్ అలాగే నెక్స్ట్ 10th ప్లేస్లో వైభవ్ అరోరా. సో వీళ్ళిద్దరు. ఇంకా వరుణ్ చక్రవర్తి గురించి చెప్పాలంటే మిస్టరీ స్పిన్నర్. వైభవ్ అరోరా ఫాస్ట్ బౌలర్ అండ్ యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ ఉన్న ప్లేయర్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా మనీష్ పాండే వస్తే బాగుంటుంది. ఇంకా అలాగే కొత్త ప్లేయర్ రవి బిష్ణోయ్ని టార్గెట్ చేసి వాళ్ళు ఒక బౌలర్గా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా వీళ్ళకైతే ఇది జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్లేయింగ్ 11. ఇంకా లియామ్ లివింగ్స్టన్ కానీ, గ్లెన్ మ్యాక్స్వెల్ని కానీ, డేవిడ్ మిల్లర్ని కానీ వీళ్ళు పక్కాగా టార్గెట్ చేస్తారు కేకేఆర్ వాళ్ళు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుంది ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే కొంచెం ఈసారి ఈ ప్లేయింగ్ 11తో కనుక కేకేఆర్ వాళ్ళు ఐపీఎల్ 2026లో అడుగు పెడితే ఛాన్సెస్ ఆర్ వెరీ హై క్వాలిఫై అవ్వడానికి, సెమీఫైనల్స్ దాటానికి, ఫైనల్స్కి వెళ్ళడానికి. కానీ రిటెన్షన్స్ అయిపోయినాయి. ఇక వాళ్ళ దగ్గర 64 CR ఉంది. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటేనే కప్పు కొడతారు మరి.